ఏం చదువుతున్నామండి? యెహోషువ. ఓకే, యెహోషువ అనే పదాన్ని గ్రీక్లో మనం రాసాం అనుకోండి, ఆ యెహోషువ పేరు ఏమవుతుంది? యేసు. ఓకేనా? లెట్స్ గో. రెడీ? 1 2 3 అంటే అందరూ చదువుతామా? 1 2 3 గో. యెహోవా సేవకుడైన పాస్టర్ ప్రవీణ్ పగడాలు మృతి పొందిన తర్వాత, హలో ఐ సీ వాట్ ఐ యామ్ సీయింగ్. యెహోవా సేవకుడైన పాస్టర్ ప్రవీణ్ పగడాలు మృతి చెందిన తర్వాత, ఓకే, యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన ప్రణీత్ జోసెఫ్ పాల్తో ఇలా సెలవించెను. హల్లెలూయా. ఇప్పుడు నుంచి చదువుతూనే వెళ్దాం మనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన, ఎవరి పరిచారకుడని? యెహోషువ. ఇక్కడ దేవుని యొక్క పరిచారకుడు అని లేదండి. ఎవరి పరిచారకుడు అని వాక్యం ఉంది? ప్రైజ్ ది లార్డ్. నీ కనపడని దేవుణ్ణి నువ్వు పరిచయం చేయక మునుపు నీ కనపడుతున్న సేవకుల యొక్క పరిచయం చేయడం మనం పిలువబడ్డాము. ఎవరు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభువారు అదృశ్య దేవుడు, ఆయన ఆత్మ స్వరూపి. ఆయనని మనం ఏ విధంగా ప్రేమిస్తాము అంటే, ఆయన రూపంలో ఉన్న మనుషులను ప్రేమిస్తూ ప్రభువుని ప్రేమిస్తున్నాం ప్రభు అని చెప్పుకుంటాం. హల్లెలూయా. అదేవిధంగా ఈ అదృశ్య దేవునికి పరిచర్య మనం ఏ విధంగా చేయగలుగుతామంటే, మనకు కనపడుతున్న దైవజనులకు పరిచయం చేస్తూ మనం మొదలు పెడతాం. హల్లెలూయా. ఎవరైనా మాట్లాడమవుతున్నాయా? ఇప్పుడు యేసు ప్రభువారు లోకమునకు ఎలా అయితే బహుమానం ఉన్నారో, పరిశుద్ధాత్మ సంఘమునకు ఏ విధంగా బహుమానం ఉన్నారో, అదే విధంగా దేవుడి సేవకులందరూ కూడా ఈ యొక్క లోకమునకు సంఘమునకు బహుమానమై ఉన్నారండి. హల్లెలూయా. Do you know your past is a gift to you? Hallelujah. So every man and woman of God are the gift given to the church by the Holy Spirit. Hallelujah. కనపడుతున్న సేవకులందరూ వారు దేవుడు మనల్ని ప్రేమించి బహుమానంగా మనకి ఇచ్చున్నారండి. హల్లెలూయా. ఎంతమంది వెంబడిస్తున్నారు? తెలుగు ఈ సమాన్ ఇస్ హెల్పింగ్ యూ. ఓకే, హల్లెలూయా. సరే, రెండవ వచనం చూసుకున్నాము. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మోషే మరియు యెహోషువ యొక్క బంధము ఒక 40 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 40 సంవత్సరాలు ఉంటుంది. అంటే 40 సంవత్సరాలుగా యెహోషువ ఎవరిని వెంబడించాడంటే, నమ్మకంగా ప్రవక్త అయిన దేవుని యొక్క సేవకుడైన మోషేని వెంబడించాడు. హల్లెలూయా. ప్రసంగికులు వేరు, దైవజనులు వేరు. ప్రసంగం ఎవరైనా చేయగలుగుతారు, కానీ అందరూ దేవుని యొక్క దైవజనులుగా ఉండలేరండి. Hallelujah. You know, the toughest job and the greatest job is to serve the Lord in the church. విన్నారా? చాలా కష్టమైనది, చాలా విలువైనది, గొప్ప పరిచర్య ఏంటంటే దేవుని యొక్క సంఘంలో పరిచర్య చేయడం. హల్లెలూయా. అసాధ్యమైన పరిచర్య అని చెప్పలేదండి, సాధ్యమవుతుంది. ఎప్పుడు తెలుసా? నీ మీద నువ్వు ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడి చేసినప్పుడు చాలా సులువైపోతుంది. హల్లెలూయా. ఓకే, మరి 40 సంవత్సరాలుగా దేవుడికి ప్రతినిధిగా ఉన్న మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి? హలో, యెహోషువ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? యూ థింక్ యూ విల్ ఎంజాయ్? అసలు ఒకరోజు మన పిల్లవాడు కనపడకపోతేనే తల్లిదండ్రులు మీరు అంతా గందరగోళం చేసేస్తారు కదా.
మొన్న కూడా జస్ట్ యోహాన్ ఒక 2-3 గంటలు కనపడకపోతేనే యోహాన్ వాళ్ళ మమ్మీ 100 కాల్ చేశారు అందరికీ. నేను అంటాను, ఈ లోకపరమైన తల్లిదండ్రులు అంతలా ప్రేమ ఉంటే ఈ తల్లిదండ్రులు సృష్టించిన దేవునికి తన పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుందండి, ఎంత శ్రద్ధ ఉంటుందండి. అనేక సార్లు తెలియకుండా ప్రభువా నన్ను దృష్టించు ప్రభువా, అసలు నా గురించి పట్టించుకున్న ప్రభువా అని మనకు పరిస్థితిని ఆధారం చేసి చెప్తూ ఉంటాం. కానీ నేను అంటున్నాండి, ఆయన కళ్ళు దృష్టి ఎప్పుడు నీ మీద ఉంది, ఆయన కళ్ళు దృష్టి నీ మీద ఉంది అన్నక్కడ ఇంకొంచెం బాగా చెప్తాను. ఆయన యొక్క నేత్రులు మనమే ఉన్నామండి. హలో, ఇప్పుడు బాడీలో మొక్క మీద చాలా సెన్సిటివ్ పార్ట్ ఏంటి చెప్పండి? మళ్ళీ నేత్రములేనా? అసలు ఎలా అనుకోండి, కన్ను మీద పట్టుకోండి చూసారా, మీరు కంటికి చెప్తున్నారు కళ్ళు మూసుకోమనేసి. హలో, అంటే నీకు ఏదైనా ఆపద వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొటెక్ట్ చేయబడతాడు. హల్లెలూయా. దానికన్నా స్పెషల్ డిఫెన్స్ మనకి ఏం లేదండి. హల్లెలూయా. సరే, డూ యు నో హూ ఈస్ అవర్ షీల్డ్? వాట్ ఈజ్ అవర్ షీల్డ్ అంటే విశ్వాసము డాలం అని చెప్తాం. నేను దానికోసం చెప్తా చెప్తాను మీకు. యెహోవా నాకు కేడమై ఉన్నాడు, నా దాగుచోట ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ప్రభువారి దగ్గర నాకు బలం వస్తుంది అంటే ఒక ఎనర్జీ నాకు వస్తుంది. ప్రభువారి నాకు బలమై ఉన్నారు అన్నప్పుడు ఎంత ఎనర్జీ ఉన్నా నాకు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువారు మోషేతో అంటున్న మాట చేసా, లెగండి, ఇంకా లెగిసి ఏ ప్రదేశం అయితే నీకు వాగ్దానం చేశానో ఆ వాగ్దానం దేశంలోకి వెళ్ళని చెప్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ప్రభువారు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు తనకు పర్పస్ అని రివీల్ చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మధ్యాహ్న కాలం నందు నేను మీ అందరికీ ప్రశ్న విధానం ఆలోచిస్తున్నాను. డూయింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. దేవుని ఉద్దేశము మీ పట్ల ఏమైనదో మీరు తెలుసుకున్నారా? ఈరోజు చాలా మంది పుడతారు, చాలా మంది పోతారు, కానీ మనకు పుట్టుకలో ఒక కారణం ఉందండి. హల్లెలూయా. ఎవరో అనుకుంటే మనం ఈ లోకంలోకి రాలేదండి, ఎవరు అనుకుంటే ఈ సంఘంలోకి మనం రాలేదండి. ప్రభువారు తనకు ప్రణాళిక చొప్పున మనల్ని లోకంలోనికి ఈ సంఘంలోకి తీసుకొచ్చాడు. ఓకే, వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ఆ ఉద్దేశం మనం తెలుసుకోవాలి? హలో, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నాతో మాట్లాడండి. ఏ విధంగా? అందుకే మన యొక్క పరిచర్యలో సెల్ మినిస్ట్రీ చాలా కీలకమైన పాత్ర వహిస్తుందండి. ఓకేనా? నేను ఎంత త్వరగా నువ్వు రియలైజ్ అయ్యి ఇక సెల్ మినిస్ట్రీ మీద ఫోకస్ చేస్తావో అంత త్వరగా దేవుని యొక్క స్పెసిఫిక్ విల్ అనేది తెలుసుకుంటావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్ us continue to read. నెక్స్ట్ వర్స్ చదువుదాం అందరూ. I wish someone has a mic over there to read the verse right. చదవమ్మా. కాబట్టి ఎన్నో వచనం అండి? రెండో వచనం చదివేసాం. సరే, కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశముకు వెళ్ళుడి. హల్లెలూయా. ప్రభువారు ముందే తెలియపరుస్తున్నారండి. ఏం దాటి వెళ్ళాలంట? యోర్దాను నది ఈదుకుంటే వెళ్ళమని చెప్పలేదు. హలో, ఇప్పుడు యోర్దాను నది ఇశ్రాయేలు ప్రజలందరూ దాటండి అని ప్రభువారు చెప్పారా, లేకపోతే ఏదో కొట్టండి అని చెప్పారా? దేవుడి యొక్క ఉద్దేశము నువ్వు న్యాచురల్ గా ఫుల్ఫిల్ చేయలేవండి, సూపర్ న్యాచురల్ గా నువ్వు ఫుల్ఫిల్ చేస్తావు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో దాహం వేస్తుంది అని మోసే వైపు తిరిగినప్పుడు మోసే ఏం చేశాడండి? ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చాడు? ఆయన ఎలా తీసుకొచ్చాడు? ఇప్పుడు మీరు ఎప్పుడు ఆలోచించారు? ఇప్పుడు మీకు ఈ ఎండాకాలం నీళ్ళేవా? బండలు కూడా నీళ్ళు వచ్చింది కాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం డెప్త్కి వెళ్తారా? జస్ట్ భూమితో మాట్లాడండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఇక నీళ్ళకు కొరతతో వాళ్ళు ఉండకుండా సమృద్ధికరమైన జలం వాళ్ళు తాగుదురు కాక అని పలకండి. ఎప్పుడు సెల్ఫీస్ ఉండకండి. మా యొక్క భార్యకి నీళ్ళు వచ్చింది కాక, మా యొక్క రాష్ట్రంలో నీళ్ళు వచ్చింది కాక. నో, వీ హావ్ టు థింక్ గ్లోబల్లీ. మరి ఏ విధంగా ఆలోచించాలి? ఏ విధంగా ఆలోచించాలి? yes, that's good. హల్లెలూయా. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది
వ్యాలీ దాటి నేను చదువుతాను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నెక్స్ట్ వర్స్, నేను మోషేతో చెప్పినట్లు వెళ్ళండి అనడా నేను తీసుకెళ్తాను చెప్పాడా? వెళ్ళండి. హలో, ఇప్పుడు వారు మీరు నీ జనరలైజ్ చేసి మీరు చూసారు అనుకుంటున్నాం, ఇట్స్ ఓకే, అది అవసరం లేదు, అది ఆఫ్ చేసేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, వెళ్ళండి అన్నాడా నేను వస్తా అని చెప్పాడా? కానీ ఇప్పుడు మనం జనరలైజ్ గా యెహోషువ గ్రంథం చదివితే వారి ఎదుట ఎవరు నడిచారండి? వాళ్ళకి ఎదురు ఎవరు నడిచారండి? హలో, వెళ్ళండి అని చెప్పినప్పుడు ప్రభువారు వెళ్ళండి అని వెనకాల తరమనని ముందు నడిపిస్తారండి. ఎలా అర్థమైందా? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అని అంటారండి. దేవుని యొక్క పిల్లల్లాగా మనం ముందు ఏం ఎదురవుతుందో అనేది మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే మన ముందున్న వాడు నరుడు కాదండి. అదో ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు అంటే ఎవరైనా సర్వశక్తిమంతుడా, ఎవరైనా ఇంకా చిల్డ్రన్ చర్చలో చక్కగా పాటగా వినపడలేదు. ఎన్నిసార్లు సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. హల్లెలూయా. ఎంతమంది రీజన్ చేయగలుగుతారండి? ఈజ్ ఆల్ పవర్ఫుల్. సర్వశక్తిమంతుడు మన దేవుడు అండి. ఆయన సరదాగా ఊ అన్నాడు అనుకోండి, ఎవరికి ఊ అనగలుగుతారు? విన్నాను మాట. ఎవరు అన్నారు నేను ఇది చూసుకుంటాను అన్నాడు, ఆయన మాట తప్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ కేస్ ఆయన చెప్తున్న విషయం ఏంటి తెలుసా? నాకు అసలు ఈ లోకంలో ఏమవుతుంది, నాకు ఇప్పుడు నాకు దగ్గర ఏమైతే లేవు అంటే ఆయన వద్దనుకున్నాను కూడా లేవన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన అడిగింది ఒకటే, నాకు ఏదైనా కావాలండి లోకపరంగా, నా బైబిల్ గ్రంథం చదువుకోవడం ఉపయోగపడేది నాకు కావాలన్నారు ఆయన. అంటే మనము కూడా మన జీవితాన్ని పూర్తిగా దేంట్లో మ్యారినేట్ చేసేయాలంటే దేవుని ఒక వాక్యంలో మ్యారినేట్ చేసేయాలండి. ప్రైజ్ ది లార్డ్. నేను వచ్చామండి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో. మోషేతో ప్రభువు ఏం చెప్పారు తెలుసా? నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నీకు ఇస్తా అని చెప్పారు. అదే మాట యెహోషువతో ఏమన్నారు ప్రభువారు? నేను మోషేకి ఎలా అయితే చెప్పానో నీకు అదే మాట చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఉద్దేశం కొనసాగుతుంది. అంటే దేవుడు మన పట్ల ఏది ఉద్దేశం అని కలిగి ఉన్నాడో ఆది అంతవరకు మారదండి. నువ్వు మార్పు పొందినా నా ఉద్దేశం మార్చబడదాన్ని. హల్లెలూయా. ఎవరికి అర్థమైందా? ఓకే, దట్స్ గుడ్. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టి. ఇక్కడ ప్రభువారు యెహోషువకి ఏం వాగ్దానం చేయలేదు. ఎవరికి వాగ్దానం చేశాడు ఆయన? మోషేతో అన్నాడు, మోషే నువ్వు ఏదైతే స్థలం అడుగు పెడతావో ఆ స్థలం నీకు ఇస్తా అని మోషేతో చెప్పాడు. సో ఇప్పుడు యెహోషువకి ఏమన్నా తెలుసా? నేను మోషేకి చెప్పాను కదా, దాన్ని బట్టి నీ జీవితంలో మాట నెరవేరుస్తా అని చెప్పాడు ఆయన. హలో, ఇప్పుడు దేవుని యొక్క సంఘంలో నమ్మకమైన సేవకుడు ఎవరు అంటే బైబిల్లో ఎవరి పేరు చెప్తారండి? బైబిల్ గ్రంథంలో మోషే ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు, కొడుకు దాసుడు. ఇప్పుడు మోషే చూపించిన విధేయతను బట్టి ప్రభువారు యెహోషువ అంతలా కృప చూపిస్తే, ఇప్పుడు యేసు ప్రభుని బట్టి నీ జీవితం నా జీవితం ఎంత కృప చూపించి నీకు అర్థమవుతుందా? ఎవరు అర్థమవుతుందా? ఈరోజు మన స్థితిలో ఉన్నామంటే మన ప్రార్థన కాదని ఆయన ప్రార్థన. ఈరోజు మన స్థితిలో ఉన్నామంటే మన చేసిన పని కదండి కృప. ఈ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన సింపుల్గా చేసే పని ఏంటంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే. ఇంకో మాట చెప్తాను, ప్రభువా నేమడదు అండి, ప్రభువా నేమడదు. కొన్ని నువ్వు ఏదైనా అడిగేదైనా ఆయన ఇవ్వకుండా ఉన్నాడు, ఎప్పుడైనా ఇవ్వకుండా ఉన్నాడని చెప్పను. కానీ ఏమడదు సార్, నువ్వు అడిగినంత, నువ్వు అడగబోయేదంతా, నీకు కావాల్సినంత ఆయన ప్రణాళిక ఆల్రెడీ సిద్ధపరిచాడు. నువ్వు చేసిన పని చేసా, నువ్వు ఎదగాలి. నువ్వు ఏమవ్వాలి? పక్కన నువ్వు ఎదగాలని చెప్పండి. పిల్లల కాక మీరు ఎదగాలి.
అంటే పిల్లలకు కాకంటే పిల్లలకు మనస్తత్వం మనకు ఉండాలి, కానీ మనం అక్కడ ఆగిపోకూడదు, మనం ఎదగాలి. హల్లెలూయా. సరే, ఇక్కడ ఉన్నవారు ఎవరిని ఎగ్జాంపుల్ యూజ్ చేసుకోవాలి? ఓకే, గ్రేసమ్ గారు జానథన్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 సంవత్సరాలు వచ్చాయంటే 30 అంటున్నారా? ఓకే, మీకే తెలియాలి మరి. సో ఇప్పుడు 30 సంవత్సరాలు జానథన్ కూర్చోదాం. ఇప్పుడు నడవకుండా తాగుతో ఎలా ఉంటుందమ్మా? బుజ్జి రానని పాలు ఇస్తారంటారా? ఓకే, థ్యాంక్స్. కూర్చోండి, మీకు అర్థం అవ్వాలి. ప్రభువారు కూడా మనం ఎదగాలని చూస్తున్నాడండి. హల్లెలూయా. గొలియాతు లేకుండా దావీదు ఎంత గొప్పవాడో ప్రజలు తెలియదు. హల్లెలూయా. సింహం వచ్చినంత తెలిసింది దావీదు ఎంత గొప్పవాడు అనేసి, ఎలుగుబంటి వచ్చిందా తెలిసింది దావీదు ఎంత గొప్పవాడు అనేసి. ఇవన్నీ పక్కన పడేసి అసలు గొలియాతు వచ్చిందో తెలిసింది. అసలు దెబ్బ పిలిచి స్టేట్మెంట్ మార్చేస్తారు. సౌలుకి 1000 అయితే దావీదుకి 10,000. ఏంటండి, సంఘం ఎంత హింసింపబడదు అంత హెచ్చింపబడతాను. నీకు ఎన్ని శ్రమలు అన్ని ఆశీర్వాదాలు. ఎంత కఠినంగా నీకు ఆ పరీక్ష ఉంటే అంతలా విలువైన రివార్డ్ ప్రభావం నీకు ఇస్తారండి. నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు నేను ఎంతో నెల ప్రారంభం చేసిన అవుతులేదు, 2 నెలల ప్రారంభం చేసిన అవుతులేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ టు యూ. హల్లెలూయా. Yesterday I was talking about, wow, life is getting interesting. నేను ఇలాంటి వర్డ్స్ తక్కువ యూజ్ చేస్తాను. Praise the Lord. Say life is getting interesting. Hallelujah. You know, my goodness. Okay. నేను మోషేకు చెప్పినట్టు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీకు ఇస్తున్నాను. సో నేను కూడా మీద ప్రవచిస్తున్నాను, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీద అవును గాక. ఏ కొట్లాడకండి, ఎవరైనా మా స్థలం మీ స్థలం, సరే సరే మీరు మాట్లాడుకోవడం వెళ్ళేసి అడుగు పెట్టేసింది. హల్లెలూయా. నేను ఒకసారి మెదక్ వెళ్తా ఉన్నప్పుడు నాకు ఎందుకో ప్రేరేపణ వచ్చి బండి ఆపేసాను. ఐ డోంట్ నో హూ ఇస్ విత్ మీ. వెంటనే బండికి వేసి అక్కడ తిరుగుతూ ఉన్నాను. ఏం చేస్తున్నారని అడిగారు. ప్రభువు చెప్పారు కదా అడుగు పెట్టి ప్రతి స్థలం నాకు ఇస్తారనేసి. కష్టపడక్కర్లేదండి. ఓకే, ఎవరైనా భూమి నుంచి గొడవపడుతున్నారా? మీరేం గొడవపడకండి. సరే సరే సార్, ఒక్క నిమిషం, వాళ్ళు ఏం మాట్లాడకండి. అయ్యో ఒకసారి వెళ్ళొస్తున్నాను అడగండి, అంతే. ఒకసారి వెళ్ళొస్తున్నాను అడగండి. వెళ్ళినాక ప్రభు ఈ స్థలాన్ని బట్టి మాట్లాడు ప్రభు, దాని గురించి మీకు గొడవ పడక్కలే. పరలోకం మాత్రం మీ తప్ప గొడవ పడడం కాక. యూనో, దైవజనుడి మోడల్లో ఏ మాట వచ్చినప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించకండి, వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేయండి. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు అనిపించిందో వెంటనే వెళ్ళి చేసే, లేదా మీకు తెలిసిన ఫోన్ చేయి, నువ్వు అంటే వెళ్ళేసారా స్థలానికి వెళ్ళేసా అని చెప్పు. హల్లెలూయా. ఓకే, ఇది ఎవరితో తెలుసా? ప్రభువారు మోషే సేవకుడైన యెహోషువ అన్నాడు. అబ్రహాంతో అన్న మాట ఇంకోటి చెప్పనా? నువ్వు ఎంతవరకు చూస్తావు చూడు, నువ్వు ఎంతవరకు చూస్తావు చూడు, అంత నీకు ఇస్తానండి. నేనండి, నీ కంటికి కనపడిన ప్రతి ఒక్క వ్యక్తి రక్షణకు వచ్చును గాక. నువ్వు ఎవరిని తాకు రక్షణకు వచ్చును గాక. మీరు ఎప్పుడైనా బ్లడ్ కానీ వైట్ ప్లేట్లెట్స్ కానీ డొనేట్ చేశారా? నేను ఎదుగుతున్న టైంలో కొంతమంది క్రైస్తవులను అడిగారన్నమాట, అట్లా మన క్రిస్టియన్స్ బ్లడ్ ఇవ్వచ్చా? నేను అన్నా తెలుసా, ప్రభువారు ప్రాణం ఇవ్వమంటే రక్తం వేయడానికి ఏమైంది అని చెప్పాను నేను. నాకున్న నా రీజన్ తెలుసా, నా రక్తం ఎవరిలో ప్రవేశిస్తుందో వారందరూ గొప్ప గొప్ప సేవలు మార్చబడి కాక. హల్లెలూయా. ఎందుకంటే ఏబేలు రక్తమేమో ప్రభువా నా తరపున వ్యాజమాడు మొర పెడతావు అంటే, యేసు రక్తం ప్రభువా వీళ్ళందరూ సమ్మించేసి మొర పెడుతుంది. ఎవరు విన్నారా? నీది ఎటువంటి రక్తము? జస్టిస్ కోరుకునే రక్తమా? ప్రభువా వీళ్ళు క్షమించు అనే రక్తమా? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది రక్తం ఉడిపోతా ఉంటది. కబహస. ఓకే, నాకు వస్తాను. అరణ్యమును ఈ లెబనాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. హల్లెలూయా. చెప్పండి, మనకు సరిహద్దు అని చెప్పండి. ఇశ్రాయేలు ప్రభువారు చిన్న చిన్న సరిహద్దులు చెప్పారండి. మనకు సరిహద్దు ఏం తెలుసా? మనకు సరిహద్దు చెప్పండి. మనకు సరిహద్దు
నేను చెప్తాడు మనకు కూడా సరిహద్దు తెలుసా, పరలోకము భూమి, భూమి క్రింద, ఇవన్నీ మనకు సరిహద్దులండి. హల్లెలూయా. మనం ఎంతలో మనం ఎక్స్టెండ్ చేసేది తెలుసా మనకు సరిహద్దును. కొంతమంది సరదాగా ముందుగా వెళ్ళి వచ్చేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నారండి? ఓకే, అది ఎంతవరకు కరెక్ట్ రామో నాకు తెలీదు. కానీ ప్రతిసారి చెప్పే విషయం ఏంటి తెలుసా, యేసు ప్రభువు రక్షకుడని చెప్తారు. హల్లెలూయా. రీసెంట్ ఎవరు 3 నెలలు వచ్చారు కదా, వాళ్ళు ఆగని ఫస్ట్ టైం చెప్పే విషయం ఏంటండి, I have my Lord and Savior Jesus Christ. Hallelujah. Okay. Continue. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడును, ఈ వాక్యాన్ని నేను ముగించేస్తాను, ఇది మీకు అర్థం కావాలి. చెప్పండి, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండును. నేను మీకు ప్రవచిస్తానండి, నువ్వు ర్యాప్చర్ అయ్యేంత వరకు ఏ మనుష్యుడు కూడా నీ ముందు నిల్చోలేనండి. నుంచోలేంటే నా మాటకు అర్థం తెలుసా? నుంచోలేంటే అర్థం ఏంటిది? వాళ్ళు ఎంత ట్రై చేసినా ఫెయిల్ అవుతూ ఉంటారు వాళ్ళు. చూడండి, సరదాగా పౌలు శిలను వీళ్ళు చంపేద్దామని చెరసలో తీసుకెళ్ళిపోయారు, అంతేనా? అది ఏ కాలం అండి? నిద్రపోయేటైనా. కానీ పౌలు శిల ఇద్దరు కలిసి ఏం చేశారండి? హలో, ఏం చేశారండి? ఒకరితోనే ఎంత గొప్ప అండి, ఇద్దరు విశ్వాసులు ఉంటే ఈ పరిస్థితి అక్కడ. They began to say, Hallelujah, Hallelujah, మహిమా నీకయ్యా. ఇద్దరు దేవుడు స్తుతిస్తా ఉన్నాడు. ఏమీ తెలుసా, చెరసాలలో వారందరితో బంధకాలు నింపబడాడు. నేను నాతోనే మాట్లాడుతూ భావిస్తున్నాను. ప్రభువారు 100 మంది వస్తున్న నిధులే ఇద్దరు చేసే ప్రార్థనకి మొత్తం చెరసాలలో ఉన్న వాళ్ళందరూ జవాబు ఇచ్చారు. ఎవరైనా చూస్తారా నేను చెప్పేది? పౌలు శిల దేవుడు స్తుతిస్తా ఉన్నారు. రా బహాస ప్రభాస వాక్యం చెప్తుంది, ఇక జైలు యొక్క పునాదులు సహితము కూల్చివేయబడ్డాయంట. గాడ్ విల్ నాట్ ఓన్లీ వర్క్ విత్ యువర్ ఫుడ్ బట్ హీ విల్ వర్క్ ఫ్రమ్ ద రూట్ అనే మాట ఎవరు తెలుసు? మనము చెట్లకి చెదగొడుతున్నాను దులుపుతాం, ప్రభువారా మొత్తం నర రూట్లోకి వెళ్ళేసి ప్రాబ్లం ఏంటి సెట్ చేస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి, ప్రార్థన కాలం వచ్చింది. ప్రార్థన కాలం వచ్చిందంటే అర్థం తెలుసా, దెయ్యానికి పోయే కాలం వచ్చిందని అర్థమండి. ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా మీకు చెప్తాను. అసలు రెలవెంట్ స్పిరిట్ ఏం జరుగుతుందంటే, సైలెంట్ గా ఎవడికి నచ్చిన డాక్టర్ వాడు చెప్పులు తిరుగుతూ ఉండేవారు, ఎవడి చర్చ్ వాడు ఫాలో అవుతూ ఉండేవారు, వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతూ ఉండేవారు. కానీ ఈ యొక్క అత్తర్ గుప్తుల ఎవరున్నారంటే, ఎంతమందికి సెంట్ తెలుసు? సెంట్ బాటిల్ అలా ఉన్నారు. ఎవరు తెలుసా? పాస్టర్ ప్రవీణ్ అయ్య గారు అలా ఉండే. కానీ ఏం చేశారు, వీళ్ళు చేసినప్పటికీ మొత్తం సెంట్ బాటిల్ మీద పాల్గొట్టేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, కరోనా వైరస్ కన్నా ఎక్కువ స్ప్రెడ్ అయింది. హల్లెలూయా. పాస్టర్ అజయ్ బాబు అంటే ఎవరు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం క్రైస్తవ ప్రపంచం ఏమైపోతుందని. సాతాను అనుకున్నాడు వేసుకొని సిలివేసి, అమ్మయ్య స్టోరీ అయిపోయింది అనుకున్నాడు. కానీ ఎందుకంటే ప్రభువార పలకున్నారు, ఏ బిడ్డ పిక్చర్ అయి బాగయ్యాడు ఆయన. హల్లెలూయా. ఇదంతా ఏం చేస్తున్నా తెలుసా, నేను మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక మాట తెలుసా, ఈ క్రైస్తవులందరూ నిద్రపోతున్న సింహములు కూడా వాళ్ళు లేకపోతున్నా దయచేసి అన్నారు. కానీ 2 years 2020 నుండి సాతాను వాడు యొక్క సహచరులుగా వాళ్ళు లేపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను మెలుకున్నానని చెప్తామా? ఇప్పుడు పిల్లలు మొదలు పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి యూట్యూబ్ వాడడం వచ్చినా, ఇన్స్టాగ్రామ్ వాడడం వచ్చినా అంత అనవసరం. హౌ కుడ్ దే అరెస్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్? రోడ్డు మీద వెళ్ళి జీసస్ ఇస్ లార్డ్ అంటారు. హల్లెలూయా. సంఘం ఎంతలా అణిచేయబడితే అంతలా పైకి వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. సంఘం అంటే ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేను మీకు ఇంకో స్టోరీ చెప్పి ముగిస్తాను. ఐ బిలీవ్ సమ్మర్ ఇస్ ఫాలోయింగ్ మై టైం. ప్లీజ్ నోటీస్ దిస్. ఈ అప్కమింగ్ ప్రోగ్రామ్ ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. హల్లెలూయా. ఎవరన్నా మాట్లాడుతున్నా ఒకసారి 6th verse లో వెళ్ళిపోయావు. సరే ఒకసారి 5th నుంచి 6th వెళ్దాం. నీవు బ్రతుకు దినముల నీయు సంఘమంతా ఎత్తబడేంత వరకు మనుషుడు నీ ఎదుట నిలవలేరు. నేను మోషేకు ఎలాగైతే తోడైనా నీకు కూడా ఎలానే తోడై ఉంటాను.
సరే, అది మన వర్స్ కాదండి. ప్రభువారు మోషేతో ఎలా ఉన్నాడు? పక్కన ఉన్నాడు. మనలో ఎలా ఉన్నాడు? మనలో ఉన్నాడు ఆయన. హలో, సరే, అదే చాలా గ్రేటెస్ట్ రెవల్యూషన్. ప్రభువు నాతో పాటు ఉన్నారు అంటే చాలా గొప్పదనం. కానీ ఆ ప్రభు వారే నాలో ఉన్నాడు కదా, దాని గొప్పదనంకి ఇంకా వేరే పదం కాదు బాగున్నాము. హల్లెలూయా. సరే, 6వ వచనము. ఎవరు మాట్లాడుతున్నా మాట్లాడండి. ఎవరు మాట్లాడుతూ మాట్లాడండి. ఆయన అబద్ధం అనేది మానవుడా? సరదాగా అని చెప్పాడు ఆయన. జోక్ చేశానని చెప్పాడు ఆయన. ఆయన అంటున్న మాట సార్ యువస్వాతో, నేను విడువను నేను ఎడబాయను. ఐ విల్ నాట్ లీవ్ యు, నాట్ ఫర్సేక్ యు. నేను విడువను, ఎడబాయను. నన్ను విడువక ఎడబాయక. సరే, నేను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. సో ఇప్పుడు మన క్రైస్తవ ప్రపంచానికి చెప్పవలసిన మెసేజ్ ఏంటి సార్? డు నాట్ బి అఫ్రేడ్. డు నాట్ బి అఫ్రేడ్. జైల్లో పెట్టారా? డు నాట్ బి అఫ్రేడ్. చంపేశారా? డు నాట్ బి అఫ్రేడ్. ఎందుకంటే ప్రభువారు నన్ను విడువడు, ప్రభువారు నన్ను ఎడబాయడండి. అబహస్సు రదడబహస్సి. ఇక్కడ మనం సంఘం అనుకుందాం. ప్రభువారు నన్ను పట్టుకో అంటలేదు. నేను విడువను, ఎడబాయను అంటే వెళ్ళిపోమా. నేను విడువను ఎలా అర్థమైందా? అంటే ఆ ప్రొఫెసర్, మీ పిల్లలు ఎంత దేవుడు దూరం అనుకుంటున్నారో అంత దగ్గరకు వచ్చును కాక. నువ్వు కన్సేసిన గిల్లేసిన విడిచిపెట్టండి. నేను ఒక స్టోరీ చెప్తాను. నాకు కుక్కలంటే ఇష్టం అండి. సో నాకు మీ కుక్కలు పట్టి మిమ్మల్ని పడతాను నేను. ఓకేనా? అయితే ఒక రోజు మా కుక్క బయటికి వెళ్ళిపోయి టెన్షన్లో ఉంది. ఇలా ముట్టుకుంటే కరిసేస్తామాట. నేను దాన్ని పట్టుకురాకపోతే వేరే కుక్కలు కరిసేస్తాడని నేనేం చేస్తున్నా అంటే వెళ్ళి పట్టుకున్నా. ఆయన కలుస్తూ ఉంది, రక్తం వస్తూ ఉంది. ఆ పెయిన్ నేను పట్టించుకుంటున్నా. కలిసి నాకే ఆ మెంటాలిటీ ఉంటే ప్రభు వారిని నువ్వు పో అంటే విడిచిపెట్టేస్తాను. ఎన్నిసార్లు ప్రార్థన, ప్రభు ఈ పరిచర్య, ఈ బ్రతుకు కష్టమైంది. No, I don't want you. Hey, I have made up my mind long ago. I will not leave you nor forsake you. Hallelujah. నిన్ను విడువను, నేను ఎడబాయను. హల్లెలూయా. ఎవరంటారో మాటలు ఇవన్నీ? ప్రభువా ఈఎంఎస్ వెళ్ళగలుగుతా, నేను ఉన్నాను కదరా. డెలివరీ ఎలా జరుగుతుంది? నేను ఉన్నాను కదరా. ఎవరైనా అర్థమవుతుంది? ప్రభు నీరేపోతే నేను ఉన్నాను కదరా. మనము ప్రతి దానిలో ప్రభు వారు మనం క్యాల్కులేట్ చేయలేదు. బోన్ చేస్తున్నాం, ప్రభుని క్యాల్కులేట్ చేస్తున్నామా? బయటికి వెళ్తున్నాం, ప్రభుని క్యాల్కులేట్ చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నాం, ప్రభుని క్యాల్కులేట్ చేస్తున్నావా? సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం, క్యాల్కులేట్ చేస్తున్నావా? క్యాల్కులేషన్ అంటే అర్థమైందా? ప్రభు వారు దానిలో ఉన్నారనే విషయం నీకు గ్రహింపు ఉందా? బోన్ చేస్తున్నాం, విషపూరితమైన ఏ తినగల హాని కలగదు. మరణకరమైన తాగినను ఇది నాకు హాని చేయదు. నేను విడువను, నేను ఎడబాయను. మనం ఏం చేయాలంట? నిబ్బరము కలిగి ధైర్యము నుండుము. ఇలా చెప్తా, నేను నిబ్బరము కలిగి ధైర్యము ఉన్నాను. నెక్స్ట్, వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. నిశ్చయం అంటే ఏంటిది? ప్రభు నేను గ్యారంటీగా చెప్తున్నాను రా. నేను నీకు ఏం చేస్తాను? సో బాండ్ పేపర్ రాస్తున్నాను. ఏంటంటే నేను విడిచిపెట్టను, ఎడబాయను. ఏదైతే వాగ్దానం దేశం నీకు ఇచ్చానో నువ్వు వారి స్వతంత్రత చేసుకుంటే హెల్ప్ చేస్తాను చెప్పారు. ఓకే, సరే. ఒక వాక్యము మీకు అసైన్మెంట్. ప్రభువారు ఒక దేవుని సేవకుడికి మాట్లాడు. ఏమని చెప్పాడంటే, నేను నీకైతే ఏ మాట అయితే పలికానో అది నెరవేర్చేంత విడిచిపెట్టని చెప్పాడండి. ఎవరికి ఈ మాట ఎవరికైనా? ఎవరైనా? యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రికి చేరు. యాకోబుతో ప్రభువారు మాట తెలుసా? నేను నీకు ఏమైతే మాట ఇచ్చానో ఆ మాట నెరవేర్చి అంతలో నేను విడిచిపెట్టని చెప్పాను. నేను అంటానండి, ప్రభువారికి ఎన్ని మాటలు ఇచ్చానండి? ఆ మాటలను గట్టిగా పట్టుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో
ఈ సంవత్సరమున మనం సువార్తను సంపూర్ణంగా ప్రకటించబోతున్నాము. హల్లెలూయా. నువ్వు ఎవరిని చూస్తావు వాళ్ళ రక్షణకు వచ్చిన గాక, నువ్వు ఎవరితో మాట్లాడుతావు వాళ్ళ రక్షణకు వచ్చిన గాక, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తావో వాళ్ళ రక్షణకు వచ్చిన గాక. క్రీస్తు యొక్క సంపూర్ణమైన స్పృహలో నీవు నేను జీవించడం గాక. హల్లెలూయా. Let's all stand together. Pray the Holy Ghost. Rahasa Shiva Baba. Oh Radha Hasi Kele Bohoso. Rakha Bahaso Bonamande. Riboho Shiva Bahaso Kuradaba. Liba Haso Shiva Hasa. In Jesus' name. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, లేకపోతే ఎవరైతే ఆన్లైన్లో బీచ్ చేస్తున్నారో, మీరు ఇంకా రక్షణకు రాలేదు, యేసు ప్రభు వారిని మీ యొక్క రక్షకుడిని అంగీకరించలేదు అనేవారు నా తర్వాత ఒక మాట మీరు చెప్పండి, మీరు దేవునిగా జీవం పొందుకుంటారు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేస్తావని హృదయపూర్వకముగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఈ మాటలు చెప్పండి, దేవుడిగా జీవం పొందుకున్నాను. నేను కోసం ప్రార్థన చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదు అనేవారు ఉంటే మీ చేతులు పైకెత్తాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందుకోలేదు, దేవుడిగా జీవం పొందుకోలేదు అనేవారు ఎవరుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. రహస్య తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకు పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. ఇక్కడ ఉన్నవారు ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు మీకు ఆత్మచేత నింపబడులు గాక, నీకు నామం చేత ముద్రింపబడులు గాక. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభువారి పేరుతో ప్రార్థన చేస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. సో ఈ మొదటి ఆదివారం కనుక మన యొక్క వాడుక చెప్పున మనం అందరము ఉపవాసముతో ఉన్నామని భావిస్తున్నాను. అదేవిధంగా మొదటి ఆదివారం ఎప్పుడు కూడా మన యొక్క పార్ట్నర్షిప్ అండి. సో మనకు అన్ని పార్ట్నర్షిప్ ఆర్మ్స్లో కన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనకి లవ్ వరల్డ్ ఇండియా. సే లవ్ వరల్డ్ ఇండియా. సో దాని నిమిత్తము అందరూ పార్ట్నర్షిప్ చేయవలసిందిగా నేను కోరుచున్నానండి. లెట్స్ గో అండ్ టేక్ అవర్ జనరల్ ఆఫరింగ్స్ అండ్ పార్ట్నర్షిప్ అండి. సో ఆన్లైన్లో వీక్షిస్తున్నవారు మీరు మీకు ఆఫరింగ్స్ పంపించవలసిన కోరుచున్నాను. సో ఆఫరింగ్స్ ఇచ్చేవాళ్ళు దయచేసి నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించవలసిందని కోరుచున్నానండి. సో నేను ప్రార్థన చేస్తున్న ఆఫరింగ్స్ నిమిత్తము తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకు ప్రియ కుమార్తెలు కుమారులు విత్తిన ప్రతి ఒక్క విత్తనాన్ని బట్టి వందనాలు. 100 రెట్లు ఆశీర్వాదములు వారు విత్తనాన్ని బట్టి వారు ఈ రోజు మొదలుకొని ఈ యొక్క సమయం మొదలుకొని వారు పంట కోసేది గాక. విత్తనము బ్లెస్ చేయబడును గాక, మల్టిప్లై చేయబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. సో అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో సంఘమునకు మొదటిసారి వచ్చిన వారు మీరు మీ యొక్క చేతులను పైకెత్తవలసిందని కోరుచున్నాను. సో మీ పక్కన ఎవరైనా కొత్త వారు ఉంటే, పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు రికగ్నైజ్ చేయండి, వారిని మనము అభినందిద్దాము. ఓకే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.